నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. విశాఖ తుని హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యం వికటించి అనకాపల్లి జిల్లా పాల్తేరు గ్రామానికి చెందిన కవలలు మృతి చెందడంపై హాస్పిటల్ ఎదుట బంధువులు ఆందోళన. తునిలో పాండురంగ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత. వైద్యం వికటించిన కారణంగానే కవలలు మృతి చెందినట్లు బాధితులు ఆరోపణ. పాండురంగ ప్రజా వైద్యశాల డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా 12 కవలలు మృతి చెందారని మండిపడుతున్న బాధిత కుటుంబీకులు. గర్భిణికి నెలలు నిండడంతో రావడంతో 2 రోజుల క్రితం డెలివరీ నిమిత్తం హాస్పిటల్లో జాయిన్ అయిన బాధితురాలు. ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పిల్లలు చనిపోయారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బందికి బంధువుల మధ్య వాగ్వాదం. బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డాక్టర్ పాండురంగారావు పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆసుపత్రి యాజమాన్యం. నేను పోనీ చెప్పేసి పేషెంట్ బెదిరిస్తారేంటి మీరు? Agro media. ఇక్కడ 4 నెలల పరిస్థితి వాడుతున్నాం. ప్రతి నెల స్కానింగ్ అంటారు, ప్రతి నెల బాగుందన్నారు. పిల్లలకి ఏ ప్రాబ్లం లేదన్నారు. మనం తీసుకొని జాయిన్ చేసాం. జిప్పా స్కానింగ్ చేస్తే బాడీలో ఏ ప్రాబ్లం లేదన్నారు. అదే స్కాన్ రిపోర్ట్లు ఉన్నాయి. వీళ్ళు ఏం చెప్పలేదు మాకు. లాస్ట్ వరకు ఏం తెలియదు. జాయిన్ చేసిన తర్వాత 4 రోజులు పెట్టి ప్రాబ్లం ఉంది, ఉమ్మనీరు వచ్చేస్తుందంటే ఆల్మోస్ట్ డెలివరీ అయిపోయి టైమంట. మేడం 4 రోజులు పెట్టి తిరిగి తప్ప ఎప్పుడు ప్రాబ్లం లేదని చెప్పారు. లాస్ట్ నైట్ 13 నైట్ 1 గంట తీసుకొస్తే మేడం రాకుండా ఇక్కడ నర్సులతో ట్రీట్మెంట్ చేసి నాకు 2 పిల్లలు కావాలి పిల్లలు పుట్టితే చనిపోయారు. లాస్ట్ ఈ రోజు మా దగ్గర అప్లికేషన్ పైకి తీసుకెళ్లి ఏంటని అడిగితే అది కూడా మేము అనుకుంటా మా కర్మలు అయిందని వెళ్ళిపోదంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ తో మమ్మల్ని కొట్టించి బయట వచ్చేసి మా దగ్గర ఫైల్ లాగేసి దాని మీద రిస్క్ ఉందని ఇప్పుడు రాసి సీఏ గారి ముందు ఇప్పుడు చూపించారు. ఇదంతా సాక్ష్యం. కావాలి హాస్పిటల్ ఉన్న పేషెంట్ కూడా అడగండి. ఇదే జరిగింది. ఈ పాండ్రంగ్ గారు తెలియదు, మేడం వల్ల జరిగింది అంతా. డబ్బులు కూడా ఆల్రెడీ మేము పిల్లలు చనిపోయి వెళ్తే మేము ఎక్కడ కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళ నర్సుతో 16,500 డబ్బులు మేము ఏడుపులో ఉంటే ఇక్కడ పేషెంట్ ఆల్రెడీ మా ఆవిడ ఇక్కడ ఉంటే
డబ్బులు కట్టించుకున్నారు. మళ్ళీ ఇవాళ 10,000 స్లిప్ 10,000 స్లిప్ ఇలాగా ఇలా స్లిప్ ఒక స్లిప్ మీద ఎన్ని రోజులు ఎంత రాత్రి తెలియట్లేదు. డబ్బులు కనేస్తాం, డబ్బులు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల మెడికల్ బిల్లు లేదు. నిర్లక్ష్యం వల్ల ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఈ పిల్లలు చనిపోయే విషయం మా ఆవిడ తెలియదు. మా ఆవిడ నేను సమాధానం చెప్పాలి. ఇది ఇడ్లీదో పూరి టోకినో లేదా ఏ హోటల్ దగ్గర ఏ ముబారక్ దగ్గర ఏ వైనా కేఫ్ దగ్గర టీ దానో కాదు కదా సార్. ఇది పాండురంగ గారు మాకు వేసిన రూమ్ రెంట్ 2 రోజులకి, ఒక రోజు ఒక నైట్ ఇద్దరు కవలపల్లి చంపేసి వాళ్ళకి జనాలకి డబ్బులు ఇచ్చారండి. డబ్బులు ఇంజక్షన్ క్వాలిటీ ₹23. ఒక ఇంజక్షన్ కావాలంటే మా పేషెంట్ పైన ఉన్నాయి, డస్ట్ పిల్ ఉన్నాయి కాదు చూడండి. 2 ఇంజక్షన్ వేసారు. ఒక ఇంజక్షన్ కాస్ట్ ₹23. అదంటే బిల్ చేసి 10,000 బిల్ వేసి బిల్ డబ్బులు మ్యాటర్ చేశారు. డబ్బులు 10 లక్షలు ఇస్తాను. నా పిల్లలు నాకు కావాలి. నన్నే మేడపడి తోసేది కాదు. వీళ్ళందరూ సాక్షి ముందే ఆయన రూమ్ లో పర్సనల్ గా మాడితే సీఏ గారు ముందే పేజ్ మీద లీగల్ గా ప్రొసీజర్ అవ్వండి. నన్ను ఏం పీక్తారో పీక్కోండి అన్నారు. పాండురంగ హాస్పిటల్ పాండురంగ గారు పౌండర్ అతనే చాలా ఇల్లీగల్ గా రూట్ గా మాట్లాడతారు. చాలా రూట్ గా మాట్లాడుతూ ఒక డాక్టర్ లా మాట్లాడతలేదు. వాళ్ళ మిస్సెస్ మా ఆవిడని మా పిల్లల్ని చంపేశారు. ఇప్పుడు మా ఆవిడకి నేను సమాధానం చెప్పలేను. చచ్చిపోతే నేను చచ్చిపోతాను. ఇక్కడే ఉంటాను. నాకు న్యాయం జరగాల చెప్పాలా. అది అందుకోసం 6 నిర్లక్ష్యం వల్ల నా పిల్లలు చనిపోయారు. దాన్ని మీరే చెప్పాలో, మీరే వాళ్ళే నాకు సహకరించి నాకు న్యాయం చేయాలా. సీఏ గారు వచ్చి ఆయన ముందు కూడా రెక్లెస్ గా మాట్లాడారు. ఆయన కూడా వెళ్ళిపోయారు. మేము ఎక్కడే కూర్చుంటాం. మా న్యాయం చెప్పి మేము ఎక్కడే ఉంటాం. ప్రతి పేషెంట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో పట్టించుకోరు. గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ దారుణం. పిల్లలు నర్సులు ఏజ్ 16-17 సంవత్సరాలు ఏజ్ పిల్లలు 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఇక్కడ స్టాఫ్ గా తీసుకున్నారు. వాళ్ళు ఒక పేషెంట్ బాగోకపోతే వచ్చిన పేషెంట్ తో ఒక పేషెంట్ చూడడానికి వస్తారు. ముసలి 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని నీకు బుద్ధి లేదా సిగ్గు లేదా అని మాట్లాడుతున్నారు. వాళ్ళగట్టి ఎవరు నర్సులు, వాళ్ళకి ట్రైనింగ్ ఎవరు? ఇదే మేడము మా పిల్లలు చూడడానికి మా రిలేటివ్ వస్తే అది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ముసలు వస్తే సిగ్గు లేదని అడిగింది. టీ ఇస్తే సిగ్గు లేదని ఒక డాక్టర్ గైనకాలజిస్ట్ ఇక్కడ మేము పౌండర్ వాళ్ళ భార్య. దీనికి ఏం సమాధానం చెప్తారు? నాకు కావాలి, నాకు సమాధానం చెప్పాలి. అదే విషయం. అది ఎంత రూట్ గా డాక్టర్ అయ్యి బుద్ధులు లేటి ఒలే వచ్చి ఏంటండి ఇది? మేము చదువుకోలేదు కదా, ఆవిడ చదువుకుంది కదా. చదువుకున్నా కూడా ఇలా ఆడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ గా మనం కొట్టించిన ట్రై చేస్తున్నారు సార్. అది విషయం. రౌడీలా సార్, డాక్టర్లు కదా మిగతా జాస్తి డోర్లు తన్నారు సార్. డోర్లు తన్నారండి. ఇంతమంది వచ్చి ఎవడొస్తారో మామే కావాలి డోర్లు తన్నారండి. నాకు తెలీదు. మా అల్లుడిని కేకలేసేస్తున్నారు. లోపల పెట్టి లాగా చేసేసి నేను బతిమాలుకుంటున్నాను. వాళ్ళందరినీ బతిమాలుకుంటే ఆయన సారా సార్ వచ్చి పెద్ద మేడం గారు తెలుసో తెలీదో నాకు తెలీదు, సార్ కూడా తెలుసో తెలీదో నాకు తెలీదు. కానీ ఆ సార్ వచ్చి డోర్ కొట్టి ఒరే రారా చూసుకుందాం అన్నారు. ఒక పేషెంట్ నాకు తెలీదు. ఒక డాక్టర్ అయ్యండి, ప్రాణాలు కాబట్టి డాక్టర్ అయ్యండి పెట్లకు పోయి కుళ్ళిపోయి చూసుకుంటారా? అది ఎంతవరకు పద్ధతి సార్? అలాగా నిర్లక్ష్యం వల్ల జరిగిందండి. నిర్లక్ష్యం వల్ల కుళ్ళు పట్టలేదు సార్. ఒక 2 గంటలు అంతా కలలా అయిపోయింది. వచ్చాను సార్, 1 గంటకు వస్తే ఒక కలలా అయిపోయింది. ఫోన్ చేసి వచ్చారు. స్టాఫ్ రాసే చూసారు సార్. పిల్లలతో ప్రతి పార్టీ చూడాలి సార్. లేదా సార్ వచ్చి చూడాలి. లేదనుకుంటే ఈ కేసు ఇప్పుడు మా దగ్గర దౌర్జన్యంగా ఫైల్ చేసుకుని ఆ కేసు మీద ఈ ఫైల్ రిస్క్ అని ఇప్పుడు రాసి సీఏ గారు చూపించారు. ఇప్పుడు ఆ మేడం రాసి ఈ కేసు ఎప్పుడైనా సీరియస్ అవుతుందని ఇప్పుడు రాసి దాని మీద కొట్టువేత కూడా ఉంది. చూడండి ఆవిడ అసలు కొట్టువేత ఉంటుందా ఏ డాక్టర్ కొట్టువేత కొట్టి రాసి ఈ కేసు ఎప్పుడైనా తీసుకెళ్ళి చూపిస్తున్నారు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగింది. మాకు దీన్ని కమ్మి చెట్టుకుంటారా సార్? హాస్పిటల్ ఉండేది ఇదేనా సార్? హాస్పిటల్ పెద్ద యజమాని అయ్యండి, స్టాఫ్ ఇచ్చేది, స్టాఫ్ ఇచ్చే ట్రైనింగ్ ఇదేనా సార్? ఇదా నేను 100 కేసులు పంపించినందుకు ఇదేనా సార్ నాకు విలువ? ఏం సార్ అలాగా నాకు ఎలా చేశారంటే ఇంకా నాకన్నా అనామకులు ఎంతో మంది ఉంటారు. వాళ్ళు ఎంతో మందికి ఏంటి సార్ పరిష్కారం? అది చెప్పండి. ఒక బిడ్డలు పోయి తండ్రి ఆవేశంతో మాట అంటే కొట్టడానికి వస్తారా? ఆయన ఎవరు సార్? ఇక్కడ పీకెత్తి ఒక దగ్గరికి వెళ్ళి ఎత్తుక్కోవాలి. మేము మాకు కర్మ కాలిపోయి జబ్బులు వచ్చి రోడ్లు పడి హాస్పిటల్ పడితే పేషెంట్లు చనిపోయింది కాకుండా పేషెంట్ కావాలి పేరెంట్స్ నుంచి కొడతారా? పద్ధతేనా సార్ అది?